మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. మనము యేసు యొక్క రెండవ రాకడ గురించిన ఆసక్తికరమైన విషయాల్లో ధ్యానించుకుంటూ ఉన్నాం. ఇందులో భాగంగా ఈరోజు మనము యేసయ్య యొక్క రాకడలో ఏమేం జరుగుతున్నాయి, లేకపోతే మొదటి రాకడలో ఏం జరిగిందో రెండవ రాకడలో కూడా అదే సంభవిస్తున్నాయి అని మనము ధ్యానించుకుంటున్నాం కదా. ఇందులోనే కొంచెం ముందుకు వెళ్తూ మొదటి రాకడ కోసము చాలామంది ఎదురు చూశారు. ఎవరు ఎదురు చూశారు అంటే ఆ రోజుల్లో ఉన్న కన్యకలు. అంటే యేసయ్య మొదటి రాకడ గురించి కొన్ని వందల సంవత్సరాల నుంచి చెప్తున్నారు. ఏమని అంటే ఒక వ్యక్తి ఒక కన్యకకు పుడతాడు, అతనే ఈ లోకానికి రాజు అని చెప్తూ వచ్చారు. ప్రవక్తలేమి, చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు చాలామంది చెప్తూ వచ్చారు. ఆ మాటలు విన్న ఆ రోజుల్లో ఉన్న స్త్రీలు ఇక నా గర్భంలో యేసే పుడితే బాగుండు, నా గర్భంలో పుడితే బాగుండు అని చెప్పి అనేక మంది యేసయ్య మొదటి రాకడలో చాలా ఆసక్తికరంగా ఎదురు చూశారు. అయితే ఎవరైతే తమ హృదయాన్ని భద్రపరచుకుంటూ ఒక పరిశుద్ధంగా జీవిస్తూ ఎటువంటి పాపం జోలికి పోకుండా ఆలోచనలో కానీ తమ యొక్క ప్రవర్తనలో కానీ మాటలో కానీ ఎటువంటి పాపము లేకుండా పరిశుద్ధంగా ఉంటున్న ఒక స్త్రీని మాత్రమే దేవుడు ఎన్నుకున్నారు. ఆ స్త్రీ ఎవరో కాదు, ఆ యొక్క మరియమ్మ తల్లి. ఆమె ఏం చేసిందంటే దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు చదువుతూ తలపోసుకుంటూ ధ్యానిస్తూ ఉంది. ఆ యొక్క మొదటి కీర్తనలో చెప్పారు కదా, దావీదు కీర్తనలో ఎవరైతే యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందిస్తూ దాన్ని ధ్యానిస్తారో వాళ్ళని దేవుడు ఏ విధంగా దీవిస్తాడో అలాగే మరియమ్మ తల్లి గారు కూడా ఎంతగానో ధ్యానించారు ఆయన మొదటి రాకడ కోసం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆమె గర్భాన పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఈ లోకానికి రావడము జరిగింది. అయితే ఇది ఈరోజు ఎందుకు ధ్యానిస్తున్నామంటే రెండవ రాకడలో కూడా సేమ్ సిచ్యువేషన్ ఇలాగే ఉండబోతుంది. ఏంటి అంటే ఎవరైతే రెండవ రాకడ కోసము ఎదురు చూస్తూ నేను ఆయన రాకడలో ఎత్తబడాలి, ఎలాగైతే మొదటి రాకడ కోసం ఎంత ఎదురు చూశారో అలాగే ఎవరెవరు అయితే ఈ రెండవ రాకడ గురించిన విషయాలు తెలుసుకుంటూ ఆసక్తికరంగా ఎదురు చూస్తూ వాళ్ళ హృదయంలో పాపానికి చోటు ఇవ్వకుండా ప్రతిరోజు ఆ రోజుల్లో ధర్మశాస్త్రం కదా, ఈ రోజుల్లో బైబిల్ గ్రంథాన్ని వేరే పుస్తకాలు కదండి, బైబిల్ గ్రంథాన్ని ధ్యానిస్తూ ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ ఆ వాక్యాన్ని తలపోసుకుంటూ తమ జీవితాన్ని ఆ వాక్యంలోనే చూసుకుంటూ ముందు సాగిపోయేవాళ్ళు. ఈ రోజుల్లో అనేక మంది తమ జీవితాల్ని, తమ హృదయాల్ని మనుషుల యొక్క జీవితాలతో పోల్చుకొని జీవిస్తున్నారు. అరే నేను అలా ఎందుకు లేను, ఆ పలానా వ్యక్తి చెప్పాడు కదా నేను అలా ఉండాలి అని చెప్పి మనుషుల యొక్క కల్పన కథల వైపుకు తిరిగి వాళ్ళ యొక్క జీవితాలను ఆ విధంగా వెళ్ళిపోతున్నారు. కానీ నిజానికి మనం ఎలా ఉండాలంటే మన జీవితంలో జరుగుతున్న ప్రతిదానికి బైబుల్లో ఆన్సర్స్ ఉన్నాయి. అది నువ్వు ఏ లైఫ్లో ఉన్నా సరే, నీ యొక్క జీవితం ఎటువంటిదైనా సరే, నీ జీవితానికి మార్గదర్శనం కానీ లేకపోతే ఒక వే కానీ లేకపోతే నీ యొక్క అనుమానాలకి అన్ని ఆన్సర్స్ ప్రతిదీ బైబిల్ గ్రంథంలో ముందుగానే వ్రాయబడి ఉన్నాయి. మనం దాన్ని చక్కగా ధ్యానించుకుంటూ చదువుతూ వెళ్తే తప్పకుండా మనము కూడా ఆ రాకడలో ఎత్తబడడానికి అవకాశం ఉంటుంది. అలా లేని పక్షాన ఈ లోకంలో ఉంటున్న ఈ యొక్క పోకడలు కావచ్చు, అబద్ధ బోధలు కావచ్చు, వీటి వైపు మన మనసు వెళ్ళిపోతే మనం ఏమవుతామంటే ఆ రాకడికి మనము చేరుకోలేము. ఆ రోజుల్లో కూడా అనేక వేల మంది స్త్రీలు ఉన్నారు, ఎవ్వరు ఎంచుకోబడలేదు, ఒక్క మరియమ్మ తల్లి గారు మాత్రమే తప్ప. ఈ రోజుల్లో ఆ ఘనత నీకు నాకు కావాలి అంటే బైబిల్ గ్రంథాన్ని మాత్రమే మనం ముందు పెట్టుకొని ఏదొచ్చినా సరే ఆ బైబిల్ గ్రంథంలో ఉందా లేదా, ఆ పూర్వ కాలంలో ఇలాంటి సంఘటన జరిగింది కదా, వాళ్ళు ఎలా బిహేవ్ చేశారు, యేసయ్య ఎలాగా దానికి ఆన్సర్ ఇచ్చాడు, వాటిని చూసుకుంటూ ముందుకు సాగిపోతే తప్పకుండా రెండవ రాకడలో ఎత్తబడడానికి ఎంతగానో అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెండవ రాకడ సమయంలో మనం ఉంటున్నాం, దగ్గరలో రెండవ రాకడ వస్తుంది. కాబట్టి బహు జాగ్రత్తగా లేఖనాలను చదువుకుంటూ ముందుకు సాగిపోదాం. అటువంటి కృప దేవుడు మనందరికి దయచేయును గాక. ఆమేన్.